అందరికీ చాలా థ్యాంక్ యూ. మా సినిమా స్వాగ్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ముందుగా మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఒక స్టోరీని నమ్మి బ్యాక్ చేసినందుకు. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఫస్ట్ టైం అసోసియేషన్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ సినిమా నేను ఇప్పటివరకు చేసిన ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. నేను చేసిన క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. నన్ను నమ్మినందుకు మా డైరెక్టర్ హసిత్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్, కొలాబరేటివ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్, అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ ఫౌండ్ అ ఫ్రెండ్ ఇన్ హిమ్. నేను ప్రతి ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉన్నాను, మళ్ళీ రిపీట్ చేస్తాను, I think Vishnu has outdone himself in this movie. Vishnu, ఈ మూవీలో చేసిన హార్డ్ వర్క్ యాజ్ అ కో యాక్టర్ నేను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. స్వాగ్ సినిమా మేము రాజరాజ చోర ఎండింగ్ వచ్చే టైంకి అనుకున్నామండి చేద్దామని చెప్పి. సో ఫస్ట్ హసిత్ నాకు పాయింట్ కింద చెప్పాడు, కథ కింద కంప్లీట్ తయారు చేసి ఒక 6-7 months తర్వాత ఫుల్ నెరేషన్ ఇవ్వడం జరిగిందండి. నేనైతే కథని ఆశ్చర్యపోయా. ఇదేంటిది అంటే కథే చాలా పెద్ద కథ, వంశాల కథ, తరాల కథ, అదంతా చెప్పడం అంటే అంత ఈజీ మ్యాటర్ కాదండి. సో ఆ విషయంలో నేను 100% నేను ఎప్పుడు డబుల్ యాక్షన్ కూడా చేయలేదు. అలాంటిది 4 పాత్రలు అంటే కొంచెం భయం వేసింది. చాలాసార్లు మీ ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ చాలాసార్లు మీరే మమ్మల్ని గెలిపించింది. మీరు ప్రోత్సాహం చేయడం వల్లే మేము అందరం గెలుస్తూ ఉంటాం. చాలా హిట్లు ఇచ్చారు, సూపర్ హిట్లు ఇచ్చారు. మీ వల్లే, మీరే గెలిపించారు. సో మీకు ఫస్ట్ టైం నేను ఈ సినిమా చేద్దాం అనుకున్నది మనస్ఫూర్తిగా ఓన్లీ మన తెలుగు ఫిల్మ్ లవర్స్ కోసం, తెలుగు సినిమా ఆడియన్స్ కోసమేనండి. ఈసారి మిమ్మల్ని థియేటర్లో గెలిపిద్దాం అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పి ఎంత కష్టపడాలో అంత కష్టం పెట్టి చేసాం. టీం అందరం కూడా చేసాం, ప్రాణం పెట్టి చేసాం. మీకు నిజంగా సినిమా నచ్చితే కనుక సినిమా అయిపోయాక మాకు ఒక 2 తప్పట్లు కొట్టండి చాలు. లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.